అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. మనం ప్రతిసారి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఈ పిరమిడ్ సిద్ధాంతాలు మనం తెలుసుకుంటున్నాం. వాటినే మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం. ఇది వినగా ఈ పిరమిడ్ ప్రిన్సిపల్స్ మన లోపల ఇంకుతాయి. ఈరోజు ఈ పిరమిడ్ ఫిలాసఫీకి సంబంధించిన 3 సూత్రాలను మనం తెలుసుకుందాం. 3 చేయకూడనివి. ఇవి చాలా ఇంపార్టెంట్ మన పిరమిడ్ ఫిలాసఫీలో. ఏమిటయ్యా 3 చేయకూడదు అంటే, చంపకూడదు, అత్యాచారం చేయకూడదు, మరి జోక్యం చేసుకోకూడదు. ఈ 3 గురించి మనం తెలుసుకుందాం. ఇవి మౌలికమైన పిరమిడ్ ఫిలాసఫీలో భాగాలు. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చంపరు, మేకని చంపరు, ఆవుని చంపరు, ఎద్దుని చంపరు. అది సహజంగానే మరణించాలి, కానీ మన చేతుల్లో మరణించకూడదు. ఈ విధంగా జంతువులను, పక్షులను, మత్స్యాలను చంపేవాళ్ళు రాక్షసత్వంలో ఉన్నవాళ్ళు. చంపకపోవడం అనేది మౌలికమైన పిరమిడ్ సూత్రం. నో కిల్లింగ్ ప్లీజ్. ఒక పులి నేను చంపడానికి వస్తే దాన్ని చంపవచ్చు, ఒక తోడేళ్ళు నేను చంపడానికి వస్తే దాన్ని చంపవచ్చు, కానీ ఒక ఆవు నేనేం చంపుతుంది, ఒక మేక ఏం చంపుతుంది నిన్ను? దాన్ని ఎందుకు చంపుతున్నావు? అది తన మనం తాను బతుకుతుంది, ఆవు ఆ మేక. దాన్ని పట్టుకుని కోస్తావా? దేనికోసం కోస్తావు? తినడం కోసమా రామచంద్ర? ఏదైనా ఆవు మేక చచ్చిపోయి పడి ఉంటే దాన్ని తిను, ఎవడొద్దన్నాడు. చంపి తినమాక. ఆ చంపడానికి నీకు హక్కు లేదు, అహంకారంతో చంపుతున్నావు. నేను చంపగలను కనుక చంపుతున్నాను అనుకుంటున్నావు. ఎవరైతే కత్తితో చంపుతారో వాళ్ళు కత్తితో చంపబడదురు. నువ్వు ఏది ఇచ్చావో సకల జీవకోటికి నువ్వు అదే నీకు మరి లభిస్తుంది, నీకు తప్పకుండా లభిస్తుంది. నువ్వు చంపబడకుండా ఉండాలంటే నువ్వు చంపవద్దు. దాని తల నరికే హక్కు నీకు ఎవడిచ్చాడు? నువ్వు మళ్ళీ తలని అంటించగలవా? శివుడు గణపతి తలని నరికాడు, కానీ ఇంకొక తలని అంటించాడు. ఆయనకి ఆ శక్తి ఉంది ఆయనకి, కనుక తల నరికిన పాపం ఆయనకి ఏమీ లేదు. తలని అంటించగలవాడు తలని నరకవచ్చు, నో ప్రాబ్లం. ఆ శక్తి లేని వాడు ఎలా తల నరుకుతాడు? నో కిల్లింగ్ ప్లీజ్, ఫస్ట్ ప్రిన్సిపల్. ఈ రెండో పాయింట్ ఏంటంటే, నో అత్యాచారము, నో వైలెన్స్. మగవాడు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయకూడదు. బలవంతుడు బలహీనుల మీద కొట్టకూడదు. నా కండ బలం ఉంది కానీ కొడతామేంటి అందరినీ? ప్రపంచం అంతా ఈ వైలెన్స్, వాళ్ళు చంపరు కానీ వైలెన్స్ ఉంటుంది, చంపరు కానీ అత్యాచారం ఉంటుంది. ఒక హస్బెండ్ అయినా సరే వైఫ్ మీద అత్యాచారం చేయకూడదు, అసంభవం, అది దారుణం. టీచర్లు స్కూల్లో బెత్తం పెట్టి కొడతారు, అలా కొట్టచ్చు ఏమిటి? పాఠం రాకపోతే బెత్తం పెట్టి కొడతారా రామచంద్ర? ప్రతి స్కూల్లో చూస్తుంటాం మనం. ఇది ఎంతటి అత్యాచారం ఆ పిల్లల మీద. ఆ చిన్న కుర్రాడు కుయ్యో మొరో అంటుంటాడు, వాడిని పట్టుకొని ఉతుకుతుంటాడు వీడు. ఇక 3వ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు జోక్యం చేసుకోవడానికి నీకు అర్హత లేదు. తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది, కూతురు, నేను పలానా వాడిని ప్రేమిస్తున్నాను అంటే వీళ్ళు వెంటనే నువ్వు ఇంట్లోంచి గెట్అవుట్, వాడిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, వాడు మన జాతి వాడు కాదు, మన కులం వాడు కాదు, మన మతం వాడు కాదు, మాకు ఇష్టం లేదు, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు? దీన్ని ఏమంటారు? వాళ్ళు తల్లిదండ్రులు కూతురుని చంపరు, కొట్టరు, కానీ జోక్యం చేసుకుంటున్నారు ఆ పర్సనల్ విషయాల్లో. ఇది ప్రతి ఇంట్లోనే జరుగుతుంది. ఇలా జరగని ఇల్లు లేనే లేదు. నువ్వు ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావురా? నువ్వు ఆ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? మా పరువు మంట కలిసింది కదా నీ వల్ల. అంటే ఆమె పర్సనల్ లైఫ్లో, ఆ అబ్బాయి పర్సనల్ లైఫ్లో వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు చూడకు. ఏమిటేమిటో ఆంక్షలు అన్నీ. తల్లిదండ్రులు తమ సొంత పిల్లల జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు, నాకు సంసారం వద్దు, పెళ్లి వద్దు, పెటాకులు వద్దు, నేను పోయి ధ్యానం చేసుకుంటాను అని చెప్తే ఆ తల్లి ఏడుస్తూ కూర్చుంటుంది. పెళ్లి చేసుకో, పిల్లా పాపలు కను. ఇదంతా జోక్యం కాదా? వాడు చేయాలనుకున్నది ఒకటి, వాడి చేతి చేయించేది మరొకటి. బలవంతం. నాన్ ఇంటర్ఫిరెన్స్ ఏంటంటే, నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయి, నా ఇష్టం వచ్చిన నేను ఇస్తాను. భగవద్గీత అంతా చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో, నీ ఇష్టం వచ్చినట్టు చేయబోయ్, గాంధీవం తీసుకుని యుద్ధం చేస్తావా, గాంధీవం పడేస్తావా, నీ ఇష్టం అంటున్నాడు. ఇలా చెప్తే ఇలా అవుతుందని నేను చెప్తున్నాను అంతే, కానీ నువ్వు ఏది చేయమని నేను నిర్దేశించను. నాకు నీకు సంబంధమే లేదు. నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయబోయ్, యథా ఇచ్చసి తథా కురు అన్నాడు. నీ జీవితం నీది, నా జీవితం నాది. రామకృష్ణ పరమహంస అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటా కానీ సంసారం చేయను. నీకు ఓకే అయితే ఓకే, ఆవిడ ఓకే అంది. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు సన్యాసం తీసుకుంటావంటే నీ ఇష్టం, నువ్వు సంసారంలో ఉంటావంటే నీ ఇష్టం, సంసారంలో ఉంటూ సన్యాసిగా ఉంటావంటే నీ ఇష్టం. ఎవరి జీవితంలోనూ జోక్యం చేసుకోకు, నీ జీవితంలో ఎవరిని జోక్యం చేయనీయకు. నో కిల్లింగ్, నో అత్యాచారము, నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ అదర్స్ లైఫ్స్. Thank you very much.